చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన వెళ్తే దాన్ని వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు సంపదను దాచిపెట్టుకోవడం కోసం చెప్పి వెళ్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? కళ్ళు కనిపించలేదా? సంపద దాచుకోవాలనుకుంటే నీకులేగా బెంగళూరులోనో సింగపూర్లోనో లేకపోతే ఫారెన్ కంపెనీలోనో నీ అమ్మ పేరు మీద నీ బెనామీల పేరు మీద ఎక్కడెక్కడ దాచుకున్నావు ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడరు. ఆయననే హక్కు దమ్ము ఈ వైసీపీ నా కొడుకులకి లేవు. జగన్ దాచుకున్నట్టు చంద్రబాబు నాయుడు దాచుకోవడానికి వెళ్ళట్లేదు అక్కడికి. చంద్రబాబు నాయుడు గారు సంపదను దాచుకోవడానికి సింగపూర్ వెళ్లాల్సిన అవసరం ఆయనకి లేదండి. కాకుంటే గత ప్రభుత్వం ఎంత పెట్టుబడి తెచ్చింది కూడా అందరూ చూశారు. ఏదో పొలిటికల్గా విమర్శించాలని మాట్లాడుతున్నారే తప్పితే ఎప్పుడైనా వితౌట్ పేపర్ మీరు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడగలరా? మీరు మీడియా ముందుకు వచ్చి మీడియా అడిగే ప్రశ్నలు మీరు మాట్లాడి సమాధానం చెప్పే మీకు రైట్ ఉందా? 2019 నుండి 2024 మార్చి దాకా ఈ ఉన్న జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రానికి ఒక పెట్టుబడి తెచ్చారా? రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమైనా తెచ్చారా? మీరు చెప్పగలరా? ఏ ఎదవైనా సరే బాబు గారి గురించి విమర్శిస్తే అక్కడ ఉన్న ఆడగాని మగ్గాని చెప్పు తీసుకొట్టండి. ఇంకొకసారి వైసీపీ అనుకొని ఏ ఎదవ కూడా రాడు అక్కడికి. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలోని వెళ్తూ ఉంటే అంటే ఆయన సంపద దాచిపెట్టుకోవడం కోసం చెప్పి సింగపూర్ పర్యటన చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు పదేపదిగా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి కళ్ళు కనిపిస్తున్నాయో లేదో మాకు అర్థం అవ్వలేదు. గతంలో 2014, 2019లో అనేకమైన సమ్మిట్లు పెట్టి ఒప్పందాలు చేసి కియా మోటార్స్ లో అలాంటి కంపెనీలు తీసుకొచ్చి ఐటీ డెవలప్మెంట్ చేయాలని అప్పుడు తీసుకొచ్చిన కంపెనీలన్నీ 2019 తర్వాత ఒక ఛాన్స్ అని అనుకొని వచ్చిన తర్వాత ఈ కంపెనీలన్నీ తిరిగి వెళ్ళిపోయాయి. పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ కి భయపడి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పి ప్రజలు ఎన్నుకున్న తర్వాత అత్యధిక మెజారిటీ ఇచ్చి రాష్ట్రానికి గౌరవంగా కూటమి నాయకత్వానికి ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడైతే పోయినావో ఎలా అయితే రిటర్న్ అయిపోయినావో అవన్నీ కంపెనీలన్నీ కూడా ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గరికి వెళ్ళి ఒప్పందాలు చేసి తీసుకొస్తున్నారు. కళ్ళు కనిపించలేదా? సంపద దాచుకోవాలనుకుంటే నీకులేగా బెంగళూరులోనో సింగపూర్లోనో లేకపోతే ఫారెన్ కంపెనీలోనో నీ అమ్మ పేరు మీద నీ బెనామీల పేరు మీద నీ చాలా 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 ఎక్కడెక్కడ దాచుకున్నావు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అలాంటి చవాకులు మాట్లాడొద్దు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? ప్రజెంట్ రాష్ట్రంలో అప్పులతో ఉన్నటువంటి నువ్వు అప్పచెప్పావు, లక్షల వేల కోట్ల అప్పులతో ఇచ్చావు. మళ్ళీని ఇస్తే ఆ అప్పులన్నీ తీర్చుకుంటూ ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఐటీ డెవలప్మెంట్ అవ్వాలి, విశాఖపట్నం నెంబర్ 1 అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవ్వాలి అని చెప్పేసి ఒక పక్క మెట్రో, ఒక పక్క పథకాలు, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. అంటే ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం కానీ, పెన్షన్ భరోసా కానీ, అలాగే గ్యాస్ అమౌంట్ కానీ, రైతు భరోసా కానీ అనేక వేలు ఏవైతే మహిళలకి ఏదైతే పథకాలన్నీ పెట్టారో అవన్నీ ఇచ్చుకుంటూ ఒక పక్క సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేడానికి సింగపూర్ వెళ్తే మీరేమో దాచుకోవడానికి వెళ్ళారంటారా? ఏమయ్యా, మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఒక మాట మాట్లాడేవంటే దాన్ని ప్రజలు స్వీకరించాలి. ఏది నోటుకు వస్తే అది మాట్లాడకూడదు. కాబట్టి ఒక పక్క నారా లోకేష్ గారు అభివృద్ధి మీద ఉన్నారు, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి మీద ఉన్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేయాలని ఆలోచన దశగా కూటమి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అడుగులు వేస్తూ వెళ్తుంది. చూడలేక ఏడవలేక మీ మహిళలతోటో లేకపోతే మీరు మీ నాయకులతోటో మాట్లాడుతున్నారు. కొంచెం దాని మీద మాట్లాడేటప్పుడు ఆలోచించి అవగాహన చేసుకొని మీ నాయకులు కానీ మీరు కానీ మాట్లాడండి. వైసీపీ నాయకత్వంలో ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. వైసీపీ నాయకత్వం ఇప్పటికే 11 మందికి భరోసా ఇచ్చేసింది, రాష్ట్రమే ఇచ్చేసింది, పంపించేసింది. మీరు 11 మందితో చాలని. కాబట్టి అలాంటి మాట్లాడితే ఇంకా 0%కి వచ్చేస్తారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడని నాకు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడరు. ఆయననే హక్కు దమ్ము ఈ వైసీపీ నా కొడుకులకి లేవు. జగన్ దాచుకున్నట్టు చంద్రబాబు నాయుడు దాచుకోవడానికి వెళ్ళట్లేదు అక్కడికి. జగన్ ప్రభుత్వంలో ఎవ్వరికీ ఉద్యోగం లేదు, ఉద్యోగాలు లేవు. ఇక్కడ కంపెనీలు తీసుకురావడానికి, ఇక్కడేమో అన్నీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఆడంటే దున్నపోతు మీద వర్షం పడతారు చూసారా, అలాంటి మాటలు మాట్లాడతారు వైసీపీ వాళ్ళు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత డెవలప్ అయింది, ఇప్పుడు ఈ వచ్చిన 10 నెలల్లోనో 11 నెలల్లోనో సంవత్సరంలోనో ఎంత డెవలప్ అయింది అనేది మనకు తెలుసు, ప్రజలకు తెలుసు. నువ్వేంటి మాట్లాడేది? మీ వైసీపీ వాళ్ళకి ఏం తెలుసు?
మీ వైసీపీ వాళ్ళకి ఏమీ తెలియదు. పనికిమాలిన ఎదవలు మీరు, ఎదవలు కాబట్టి ఎదవ మాటలు మాట్లాడతారు. తెలుగుదేశం ప్రభుత్వం ఒక క్రమశిక్షణ గల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ గల నాయకుడు. ఆ నాయకుడిని మాట్లాడే హక్కు మీకు లేదు. ఇక్కడ వచ్చాయంటే, ఇన్ని కంపెనీలు వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారు దయా. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విజనరీ, ఆయన తీసుకొచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఎలాంటిదో మనకు అందరికీ తెలిసిన విషయమే. మనం ఎవరికి చెప్పనవలసిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే ఒక విజనరీ లీడర్ కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేస్తూ కంపెనీలు తెద్దామని చెప్పేసి వెళ్తే, ఇప్పుడు వైసీపీ నాయకులు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంపదను దాచుకోవడానికే వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఈ రోజు వైసీపీకి పని లేక పరదాల చాటును తిరుగుతున్న నాయకుడు ఈ రోజు పని చెప్తున్నాడు. ఎందుకంటే నాయకులకి ఇదివరకు అంతా పనులు లేవు, దోసుకోవడమే తప్ప దాచుకోవడం ఆ పని ఉండేది. ఇప్పుడు ఏం పని లేదు కాబట్టి ఈ రోజు వచ్చి ఒకడేమో చెప్పిస్తున్నాడు చంద్రబాబు అడుక్కోమని. అడుక్కోనే ప్రజల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు ఆయన. వారి ప్రతి దేశం అడుక్కోవడానికి వెళ్ళే తీసుకొచ్చాడు ఈ స్థాయికి. ఎందుకంటే ఆయన ఇంట్లో పిల్లలు, ఇంట్లో తల్లిదండ్రులు బాధలు పడుతున్నట్టు, పేద ప్రజలు బాధపడితే అతనికి అంత బాధ అనమాట. అలాగే అడుక్కునే చేశారు. ఆ అడుక్కుని పార్టీలోనే కొన్ని కోట్లు సంపాదించిన నాయకులు ఈ రోజు చంద్రబాబుకి బిచ్చం వేయడానికి రెడీ అయ్యారు. మరి ఏమాత్రం నీతి, సిగ్గు, లజ్జ ఉంటే చంద్రబాబు నాయకత్వంలోని పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా అంత దిగజారిపోయి వేరే పార్టీకి అంత నాకు తెలిసి అయితే కొమ్ము కాయరు. ఎందుకంటే పేద ప్రజల పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు యువతలాగా ఈ రోజుకి కూడా పనిచేస్తున్నారు అంటే ఆయన గొప్పతనం ఏంటంటే ప్రజల దన్ను ఉంది కాబట్టి ప్రజల గురించి అతను దేనికైనా దిగజారిపోతాడు. కారణం ఏంటంటే నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే నువ్వు రోడ్లు తోడలేదా, నువ్వు చెత్తల మోయలేదా, మీ పార్టీలోకి వెళ్ళాక హై లెవెల్ మాట్లాడడానికి అడుక్కున్నవాడు ఎవడో ఈ రోజుల్లో? మీరే అడుక్కోవడానికి, మీకు ఏ పదవులు లేక ఈ రోజు అడుక్కోవడానికి సిద్ధమై మీరు రోడ్లు ఎక్కి మీకంటూ ఒక పేరు వస్తుందని చెప్పి ఈ రోజు మీరు ఇచ్చేస్తున్నారు. నారా చంద్రబాబు కంపెనీలు తీసుకొస్తున్నారు. అన్న క్యాంటీన్ తీసేస్తే అన్న క్యాంటీన్ పెట్టారు. ఎక్కడ లాస్ అయితే అక్కడ బాబు గారు ఏదో పని చేస్తున్నారు. అలాంటి ఆయన చూసి సిగ్గు తెచ్చుకోవాలి. మీరు సిగ్గు తెచ్చుకోవడం పోయి ఈ రోజు బాబు గారిని విమర్శిస్తున్నారు అంటే మీకు అసలు పుట్టగతులు ఉండవు. ఈ రోజు ఏ రోజు కూడా మీకు పుట్టగతులు ఉండవు. ఎందుకంటే పార్టీని నమ్ముకోవాలి తప్ప అమ్ముకోకూడదు. ఎందుకంటే మీరు అందరూ అమ్ముకున్నారు కాబట్టి అదే పార్టీలో నుంచి వెళ్ళి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. ఆ బాబు అసలు అనకూడదు కానీ ఎక్కడ ఉండవలసిన వాడు ఈ రోజు నడి రోడ్డు మీద మా గురించి రోడ్లు బాగలేని పాదయాత్రలు చేసి కాళ్ళు దెబ్బలతో ఇల్లించుకొని ఈ రోజు ఒక నాయకుడి కింద బయటికి తయారై వచ్చి మనోడితో సహా రోడ్లు ఎక్కారంటే ఎవరి గురించి వాళ్ళకి లేక, వాళ్ళకి ఏదో ఉంది కదా, మన ప్రజల గురించి ఎక్కారు కాబట్టి ఏ ఎదవైనా సరే బాబు గారి గురించి విమర్శిస్తే అక్కడ ఉన్న ఆడగాని మగ్గాని చెప్పు తీసుకొట్టండి. ఇంకొకసారి వైసీపీ అనుకొని ఏ ఎదవ కూడా రాడు అక్కడికి. ఏమాత్రం సిగ్గు ఉంటే మటుకు ఈ రోజుతో మీరు చేస్తున్న అరసగాలు ఆపాలి. ఈ రోజా కూడా నోటుకు వచ్చినట్టు పేలుతుంది. రోజమ్మా నీకు అస్సలు ఏమాత్రం కూడా నీకు మర్యాద ఎవరు ఇవ్వరు. నీకు ఏమాత్రం ఉంటే నువ్వు సింగిల్ గా వైజాగ్ వచ్చి నేను వైజాగ్ వస్తున్నాను, టీడీపీని విమర్శించడానికి వస్తున్నాను, నువ్వు రోడ్డు మీద రా, ఆడవలే చాలు నీకు, నేను ఎలాగా పరిగెట్టిస్తారు అలా పరిగెట్టిస్తారు. అంటే ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే అభివృద్ధి దశలుగా వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ అది అంటే వైసీపీ నాయకులు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా విమర్శిస్తూ ఉన్నారు. అంటే లిక్కర్ స్కామ్లో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉంటే ఇది కేవలం అక్రమ అరెస్టులు చేశారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ఏం పని లేదేటండి. వాళ్ళు ఒక పక్క నుంచి పేద ప్రజలకి సంపద కూడా ఇవ్వాలి, ఒక పక్క నుంచి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక పక్క నుంచి పెన్షన్లు బాగా ఇవ్వాలి, ఇంకెన్నో కార్యక్రమాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు వాళ్ళు చూసుకోవడానికే ఖాళీ లేదు కూటమి ప్రభుత్వానికి. యాదవ పనులు, తప్పుడు పనులు మీరు చేశారు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారికి ఒంట్లోకి బాగలేని వ్యక్తిని కూడా మీరు వ్యాన్లలో తిప్పారు. మీకు ఆ రోజు పనులు లేక మీరు తిప్పి ఈ రోజు వీళ్ళు కావాలని అక్రమంగా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు లిక్కర్ స్కామ్ లోని మీరు డబ్బు తినలేదా? తినపోతే ధైర్యంగా ఉండండి. బాబు గారు అంత ముసలాయన అనకూడదు కానీ పోలీస్ స్టేషన్లో మీరు కూర్చోబెడితే కూర్చున్నారు. నేను చెయ్యలేదని అంతే కూర్చున్నారు ధైర్యం మీద. మీరు అలా కూర్చోండి. మీ వరకు వస్తే ఒక న్యాయం, టీడీపీకి వస్తే ఒక న్యాయమా? ఆ రోజు బాబు గారు నన్ను నా ప్రజలు గుర్తించారు, నేను ఏ తప్పు చేయలేదని అన్నారు. మీరు తప్పు చేయకపోతే అదే ధైర్యంతో ఉండండి. టీడీపీ వాళ్ళు ఎట్టేశారు, కూటమి ఎట్టేసింది. మరి పవన్ కళ్యాణ్ పిచ్చోడు, ఏడిపిచ్చాడు. ఆయన తగ్గని రాజకీయం ఆయన చేస్తున్నారు. ఎవరు తగ్గని రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా ఉంటే పేద ప్రజలకు ఏమైనా న్యాయం చేయాలి అనుకుంటే ఏమైనా తీసుకొచ్చి బాబు గారికి మీరు దానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా, తీసుకొచ్చి ఏమైనా మూటలు ఉండిపోతే తీసుకొచ్చి బాబు గారికి ఇవ్వండి. బాబు గారు పేద ప్రజలకు ఉద్యోగాలకు కానీ దేనికైనా డబ్బులు ఖర్చు పెడతారు. ఆ నీతి లేని ఎదవ ఎవడైనా ఉన్నా, నీతి లేని ఎవరితోనే ఉన్నా సరే దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు, సహించరు కూడా. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో భాగంగా వెళ్తూ ఉంటే సంపద దాచుకోవడం కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని చెప్పేసి వైసీపీ నాయకులు అదే పదిగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? సంపద దోచుకోవడానికి అని అంటే అసలు డెవలప్మెంట్ అని అంటే ఇండియా లెవెల్లోని ఒక సీఎం ఎవరైనా ఉన్నారని అంటే చంద్రబాబు గారి నేమే ఎప్పుడు వస్తుంటుంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అండి, ఈవెన్ దో
మన నేషనల్ ఛానల్స్లో కూడా డిస్కషన్ వచ్చినప్పుడు, ఎవరైనా డిబేట్ వచ్చినప్పుడు మీరు ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటారు? మనం ఒక 20 years 40 years డెవలప్మెంట్ మన ఇండియాలో జీడిపిలో కానీ ఆర్థికంగా కానీ వరల్డ్లోని మన దేశం ఫస్ట్ ఉండాలని అంటే ఎవరిని మీరు ఫాలో అవుతారని అంటే ఎవ్రీవన్ ఫాలోయింగ్ చంద్రబాబు నాయుడు గారండి. అలాంటి వ్యక్తిని మీరేదో పొలిటికల్గా విమర్శించాలని మాట్లాడుతున్నారే తప్పితే ఎప్పుడైనా సరే నేను సింపుల్గా క్వశ్చన్ చేస్తానండి మన జగన్మోహన్ రెడ్డి గారిని, ఎప్పుడైనా వితౌట్ పేపర్ మీరు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడగలరా? మీరు మీడియా ముందుకు వచ్చి మీడియా అడిగే ప్రశ్నలు మీరు మాట్లాడి సమాధానం చెప్పే మీకు రైట్ ఉందా? మీరు ఎప్పుడు వన్ సైడే మాట్లాడే మీ అంత తమ్ములేని మీరు ఎట్లా మీరు లీడర్ అయ్యారు, ఎలా సీఎం అయ్యారో కూడా ఇప్పటికీ మాకు డౌట్గానే ఉంది. సో ఎప్పుడైనా ఒకటి గమనించాలి, ఆయన అంత అనుభవంతో ఒక జనసేన లాంటి ఒక పార్టీని నడుపుతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని కూడా సీఎం అవ్వాలని ఎంతోమంది వాళ్ళ క్యాడర్ కూడా ఆశిస్తున్నప్పటికీ ఓపెన్గా వచ్చి ఆయనకు క్యాపబుల్ ఉన్నా సరే ఓపెన్గా వచ్చి అది అంత ఈజీ కాదు, ఆ చేయడం అంత ఈజీ కాదు. ఒక ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు స్టేట్ని రన్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే అది ఎంత టఫ్ అంటే కేవలం అది చంద్రబాబు గారి వల్ల సాధ్యం. అది నేను నిర్మోహమాటంగా నేను ఓపెన్గా చెప్తున్నాను. ఒక 15 సంవత్సరాలు ఇప్పుడున్న స్టేట్ని గాడిలో పెట్టాలంటే ఆయన వల్లే సాధ్యం. నాకు అనుభవం లేదు, నేను దీన్ని నేర్చుకుంటున్నానని చెప్పారు. అంటే అదంత ఈజీ కాదండి. ఇంకొక పార్టీ లీడర్ ఎంత కూటమిలో ఉన్నా సరే ఆయన కూడా సీఎం అవుదాను అనుకున్నప్పుడు ఆయన ఓపెన్గా ఒప్పుకున్నారంటే ఆయన స్టామినా అంటే మనం తెలుసుకోవాలి. అది పొలిటికల్గా విమర్శించండి, కానీ జరుగుతున్న అభివృద్ధికి మాత్రం ఆటంకంగా కలిగి ముందుకాలుగా బంధం వేయొద్దు, అభివృద్ధికి మాత్రం అడ్డంకి రావద్దని నేను కోరుకుంటున్నానండి. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన వెళ్తే ఇప్పుడు దాన్ని వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు సంపదను దాచిపెట్టుకోవడం కోసం చెప్పి వెళ్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? పచ్చకామలు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా అన్నట్టు అవినీతి పరులకి అంతా అవినీతే కనబడింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రానికి ఎలా పెట్టుబడి తేవాలి, అక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, అక్కడ మన తెలుగు వాళ్ళు చాలామంది లక్షల్లో ఉన్నారు, అలా వేలల్లో అక్కడ వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ మన రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి సంపద పెరిగిద్ది అనే దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లో 18 గంటలు కష్టపడుతున్నారు. అలా కష్టపడే వ్యక్తి అతని కష్టాన్ని ప్రశంసించడం ప్రతి వ్యక్తి యొక్క గౌరవంగా ఉండిద్ది. కానీ వైసీపీ వాళ్ళు దాన్ని వాళ్ళ రాజకీయానికి వాడుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ప్రజలు ఎక్కడ నమ్మరు, వాళ్ళని చీకొడుతున్నారు. ఎందుకంటే గతంలో గడిచిన 5 ఏళ్ళు వాళ్ళు చేసింది అవినీతే కాబట్టి వాళ్ళు చేసినట్టు వేరే దేశాల్లో ఏ విధంగా ఈ అవినీతి సొమ్ము ఏదైనా లిక్కర్దైనా సరే, శాండ్ అయినా సరే, ల్యాండ్ అయినా సరే, ఈ మ్యాఫియాస్ ఉందో అంతా హవాలాలో ఎలాగా వేరే దేశాలు తరలించారో అదేవిధంగా వేరే వాళ్ళు చేస్తారనే ఆలోచన వాళ్ళు ఊహించుకొని మాట్లాడటం వాళ్ళ అవివేకాన్ని తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు సంపదని దాచుకోవడానికి కోసం సింగపూర్ వెళ్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తయింది. అందులో వారు తెలుగుదేశం పార్టీ 23 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు 3 సార్లు, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి కూడా చేయడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఆయన సింగపూర్లో గతంలో ముఖ్యమంత్రిగా కూడా ఉండి హైదరాబాద్ని ఏ విధంగా ఐటీ రంగంలో కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఈరోజు మరి సపరేట్గా మళ్ళా మన కొత్త ఆంధ్రాకి మరి పెట్టుబడులు రావాలన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అమరావతి కానీ లేదా పోలవరం కానీ అవే కాకుండా విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ లాంటి మహానగరాలకి ఈరోజు మెట్రో సిటీగా మెట్రో ట్రైన్లు కానీ ఇటు ఇంటర్నేషనల్ స్థాయిలో అనేకమంది యూనివర్సిటీలు కూడా తేవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పరిశ్రమలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5,50,00,000 మంది జనాభాకి చాలామంది చదువుకున్న యువకులు 50 లక్షల మంది తెలుగువారు ఒక సింగపూర్లోనే ఉన్నారంటే ఇటు అమెరికాలో కానీ ఈరోజు తెలుగువారు సుమారు భారతీయులు 37 లక్షల మంది ఉంటే అందులో తెలుగువారు 15 లక్షల మంది ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా తెలుగువారే కాకుండా సింగపూర్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్న దృష్టి మీద ఆయన గత 3 రోజుల నుంచి రేపు ఇంకో 3 రోజులు 6 రోజులు ఉండి అనేకమైనటువంటి లక్షల విలువైన కోట్ల విలువైనటువంటి మరి పరిశ్రమలు తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మరి గతంలో మరి గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల మంత్రిగా ఉండి మరి నువ్వు సింగపూరే కాదు అనేకమైనటువంటి దేశాలు తిరిగి ఒక్క పరిశ్రమ అయినా సరే ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖపట్నానికి కానీ నువ్వు ఉన్న నియోజకవర్గానికి ఒకటైనా తీసుకొచ్చావా? మరి ప్రతిపక్షంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా
గురునాథరావు, అదే అమర్నాథ్ లాంటి వ్యక్తులు ఈరోజు అవగాహన లేకుండా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన వెళ్తే సంపదను దాచుకోవడం కోసం అని చెప్పి సింగపూర్ వెళ్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. దాన్ని మీరు ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు సంపదను దాచుకోవడానికి సింగపూర్ వెళ్లాల్సిన అవసరం ఆయనకి లేదండి. కాకుంటే గత ప్రభుత్వం ఎంత పెట్టుబడులు తెచ్చింది కూడా అందరూ చూశారు. మన మంత్రి గారు అమర్నాథ్ గారు గత ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది, ఎంత డెవలప్మెంట్ చేసింది అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం రాక మునుపు రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎన్ని లక్షల కోట్లు, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లక్షల కోట్లు అన్నది అందరూ చూస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలేమంత వెర్రివాళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవసరం వచ్చినప్పుడు తన ఓటు ద్వారా వారి యొక్క మనసులో ఉన్నదాన్ని వ్యక్తపరుస్తారు. మిగతా రాష్ట్రాల వల్ల అలా కాదు. 75 ఏళ్ల వయసులో ఈ రోజు అతను రోజుకి 21 గంటలు కష్టపడుతూ కేవలం 2-3 గంటలే తన ఆరోగ్యాన్ని గురించి పట్టించుకుంటూ రాష్ట్రం గురించి ఎంత తపన పడుతున్న మనిషి మీద ఇలాగ నిందలేయడం పదాలు సంస్కారానికే వదిలేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేస్తూ అక్కడ ఐటీ కంపెనీలని తీసుకొని రావాలన్న ఆలోచనతో వెళ్తే వైసీపీ నాయకులు అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఏదైతే విభజిత రాష్ట్రానికి రాజధాని ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సింగపూర్లో ఏదైతే సింగపూర్ తాలూకా కంపెనీలు ఉన్నాయో స్టార్టప్ కంపెనీలన్నీ తీసుకురావాలని, అలాగే అమరావతి అభివృద్ధిలో అమరావతి నిర్మాణంలో ప్రధాన భాగస్వామ్యం సింగపూరు దేశానికి సంబంధించినటువంటి కంపెనీలు కల్పించాలని, వారి ద్వారా సింగపూర్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తలంపించి గత 2015-19 సంవత్సరాల్లో ఏదైతే అమరావతి నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి సమయంలో సైకో ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత వారికి ల్యాండ్ స్కామ్ అయితేనేమి, శాండ్ స్కామ్ అయితేనేమి, లిక్కర్ స్కామ్ అయితేనేమి, అలా ప్రతిదీ స్కామ్ చేస్తూ నాకెంత అనే పద్ధతిలో కిడ్పిల్ ద్వారా డబ్బులు సంపాదించి అమరావతి అభివృద్ధిని గాలికి వదిలేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని కూడా మంటలో కలిపేసి ఒక దేశంలోనే మొట్టమొదటి అగ్రగామిగా ఐటీ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని కళ్ళనటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనని కంప్లీట్గా పక్కన పెట్టి మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎక్కడా కూడా స్టార్టప్ కంపెనీలతోని పారిశ్రామిక దిగ్గజాలతోని ఒక అభివృద్ధి సమావేశం పెట్టింది లేదు. విశాఖలో అభివృద్ధి సమావేశాన్ని పెట్టి అటు నూడిల్స్ తయారు చేసినోడిని, ఇటు ఫాస్ట్ ఫుడ్ తయారు చేసినోడిని, అలాగే వాలంటీర్లు కోట్లు ఇచ్చి వాలంటీర్లు కూడా తీసుకొచ్చి నిలబెట్టి వీలే పారిశ్రామికవేత్తలని ఆ సదస్సు జరిపారు. దానివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు, శూన్యం. ఏ ఒక్కరు కూడా ₹1 పెట్టుబడి పెట్టడానికి రాలేదు, ఒక పరిశ్రమ కూడా స్థాపించలేదు. అలాంటి కోడిగుడ్డు మంత్రిని అడిగితే ఇప్పుడు గుడ్డు పెట్టింది తర్వాత కోడి అవ్వాలి అనే సమాధానం చెప్పి నిర్లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో సుమారు లిక్కర్ స్కామ్ భారతదేశంలో ఎప్పుడు జరిగినటువంటి 3,800 కోట్లు లిక్కర్ స్కామ్ అని అంటున్నారు. అది అఫీషియల్గా 3,000 ఇంచుమించుగా 1,00,000 కోట్లు దాటుతుందని ఎవరైతే మేధావులు తర్వాత విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. జగనన్న ఇల్లు అని చెప్పి లేఅవుట్ పేరుని ల్యాండ్ రేటు కన్నా ఎక్కువ రేటు పెంచి ఆ నాయకులు దోసుకోవడం తెలిసింది. అలాగే ప్రతి దానిలోనూ స్కామ్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని మరలా ఒక 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. మరలా 2024లో అధికారం చేపట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారు, విజన్ ఉన్నటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జతగా కూటమితో ఏదైతే మోదీ గారి తాలూకా ఆలోచన విధానంతో ఆయన తాలూకా సహాయ సహకారాలతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ముందుంచాలని 2047 2047 ఒక విజన్ పెట్టుకొని ఆ విజన్ లోపల ఇటు ఐటీ కంపెనీలు అయితేనేమి, అటు పరిశ్రమలు అయితేనేమి, అటు అభివృద్ధి అయితేనేమి, ఇలాగే దీన్ని తీసుకురావాలని ఒక 24 అవర్స్ అదే పని మీద ఈరోజు వాళ్ళందరినీ తీసుకురావాలని మరలా ఎలాగైనా ఒప్పించి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని ఇప్పుడు సింగపూర్కి తాలూకా 5 రోజులు టూర్ పెట్టుకుంటే దాన్ని కూడా ఈ సైకో ప్రభుత్వం చేసినటువంటి ఎవరైతే స్కాములకు అలవాటు పడి అభివృద్ధి కాకుండా ఈ రాష్ట్రాన్ని దోసుకు తినాలంటే ఆలోచన ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా దాన్ని కూడా పూర్తిగా ఈ రోజున రకరకాలైనటువంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఆ పరిశ్రమలు ఏవి రాకుండా చేయాలనుకుంటున్నారు. కానీ అదేది చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచన విధానంతో అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారి తాలూకా విజన్తో అదేది జరగదు. ఖచ్చితంగా సింగపూర్ కంపెనీలన్నీ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీ ద్వారా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. 2014 నుండి 2019 దాకా 19 దాకా మేము సీఎంగా ఉన్నప్పుడు అనేక సంస్థలు వచ్చింది. 2019 నుండి 2024 మార్చి దాకా ఈ ఉన్న జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రానికి ఒక పెట్టుబడి తెచ్చారా? రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమైనా తెచ్చారా? మీరు చెప్పగలరా? నిన్న కాని మొన్న సింగపూర్ సంపద దాచుకోవడం కాదు, సింగపూర్ ని ఏపీకి అభివృద్ధి భాగంగా P4 విధాన భాగంలో ఒక భాగస్వామ్యం చేసుకోవడానికి తన ఒప్పందం కోసము సొంత సీఎం గా అయినా సింగపూర్ వెళ్ళారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయి. అనేక సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెడతాయి. దాని ద్వారాగా
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి, అనేక మంది అవకాశాలు వస్తాయి. ఈ పేటీఎం బ్యాచ్ ఇలాగే వాగుతారండి. దీనికి మనం పట్టించుకోక్కర్లేదు. ప్రజలు అర్థం చెప్పే కేవలం 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా 11 సీట్లు ఉండవు నా ఉద్దేశం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి సంపదని సింగపూర్లో దాచిపెట్టుకోవాలన్న ఆలోచన ఉందని చెప్పేసి వైసీపీ నాయకులు పదే మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నో కంపెనీలు తీసుకొని రావాలి అనే ఆలోచనతో ఆయన వెళ్ళి చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఇలా మాట్లాడడం కరెక్టే అంటారా? అండి వీళ్ళకి రాజకీయం తెలియదండి. రాజకీయం తెలియక 10 సీట్లు కూర్చోబెట్టరు. ఇంకా తెలియకపోతే రేపు మాపు జగన్మోహన్ అరెస్ట్ అవుతారు. లెక్క స్కామ్లో అనేక నిందలు ఉన్నాయి. ఎందుకు మీ పేటీఎం బ్యాచ్ ఇంకా అవుతున్నారు? మీకు ఇంకా బుద్ధి మారకపోతే ఇంకేం చేయలేరు. సింగపూర్ వెళ్ళింది కేవలం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము. ఒక్క ఆంధ్రప్రదేశ్ని 2047లో ఒక ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో నంబర్ 1 నింపడానికి 73 ఏళ్ల వయసులో 24/24/7లో కష్టపడుతున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది అర్థం చేసుకోవాలి. అలాగే ప్రజలు కూడా మంచి స్పందన వచ్చింది. సింగపూర్ వెళ్ళడం వల్ల అనేక కంపెనీలు వస్తున్నాయి మనకి. ఇప్పుడు చూడండి, విశాఖపట్నంలో ఏదో పెట్టుబడి పెడతారు. అలాగే చాలా మంది వస్తున్నాయి.